హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రేవాన్షి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈ వీడియోలో పానీపూరిని మేము మా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటామో చూపించేస్తాము. పానీపూరి ఇష్టం ఉండని వాళ్ళంటూ ఎవరు ఉండరు కదా. పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తినే ఏకైక స్నాక్ ఐటమ్ అనమాట. ఈ కూల్ వెదర్కి ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుంది. బయట అయితే తినలేం కదా, రోగాలు వచ్చేస్తాయి. అదే ఇంట్లో హైజీనిక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా అయితే చాట్ ప్రిపేర్ చేసుకోవడానికి కాబూలీ శనగల్ని నైట్ అంతా నానబెట్టుకొని నెక్స్ట్ రోజు నిండా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని 5-6 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న శనగల్ని మెదుపుకోవాలి. ఈ విధంగా మెత్తగా మెదుపుకొని పక్కన పెట్టుకుందాము. ఈ చాట్ ప్రిపేర్ చేసుకోవడానికి టమాటాలు, ఆనియన్, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకుందాము. ఇంకా పానీపూరి అంటే మెయిన్గా పానీ కావాలి. పానీ చేసుకోవాలంటే పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి ఈ మూడు అయితే మెయిన్గా కావాలి. ఇవి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకొని చింతపండులో కూడా నీళ్లు పోసుకొని నానబెట్టుకొని రెడీగా ఉంచుకుందాము. ముందుగా అయితే పానీని ప్రిపేర్ చేసుకుందాము. మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర ఇవి మూడు వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకుండానే గ్రైండ్ అయిపోతుంది. ఒకవేళ అవ్వలేదు అనిపిస్తే నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా చేసుకున్న మిశ్రమాన్ని మంచినీళ్ళలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సరిపడినంత ఉప్పు వేసుకొని అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ పానీపూరి మసాలా అనమాట. ఈ పానీపూరి మసాలా మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది కదా, మంచి బ్రాండ్ తెచ్చుకొని వేసుకోండి. నార్మల్గా ఈ పానీపూరి పౌడర్లోనే మనకి ఇంగ్రీడియంట్స్లో అన్నీ ఉంటాయండి. చింతపండు కానీ, బ్లాక్ సాల్ట్, ఘాటుకి పెప్పర్ పౌడర్ అన్నీ ఉంటాయి. చాలామంది నార్మల్ వాటర్లో ఈ పౌడర్ ఒక్కటి మిక్స్ చేసుకొని పానీ చేసుకుంటూ ఉంటారు. మేము కూడా ఒకసారి ట్రై చేసాము, కానీ మాకైతే పానీ ఘాటుగా ఉంటేనే మా ఇంట్లో వాళ్ళకి ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులోనే ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా కొంచెం వేసుకోవాలి. మనం వేసుకున్న పొడిలో ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఎక్కువ అవసరం లేదు, మనకి టేస్ట్ తగ్గట్టు కొంచెం వేసుకున్నాము. ఇప్పుడు ఇంకా ఫైనల్గా టేస్ట్ చెక్ చేసుకొని ఘాటు, ఉప్పు అన్నీ సరిపోయినాయా లేదా చూసుకోవడం అనమాట. చూసారు, సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. పానీపూరికి పానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చాట్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం దూరగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు అలాగే బంగాళదుంపలను కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్కలన్నిటిని మెత్తగా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా కాస్త నీళ్లు పోసుకుంటే మనకి అడుగంటకుండా ఉంటుంది. నీళ్లు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇవి మగ్గుతుండగానే కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం వేసుకుందాము. ఇప్పుడు ఈ స్టేజ్లోనే మేమైతే ఇన్స్టంట్ పావ్ బజ్జీ పౌడర్ కూడా వేస్తున్నాము. ఇది 2-in-1 లాగా ఉంటుందండి. పానీపూరికి చాట్ లాగాను అలాగే పావ్ బజ్జీ లాగా కూడా ఉంటుంది. పావ్ బజ్జీలో మనం కర్రీ చేసుకుంటాం కదా, ఆ టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఈ కర్రీ అయితే మేమైతే ఒట్టిదే తినేస్తాము. ఇలా మసాలాలన్నీ వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టేసి మగ్గించుకుందాము. ఒక 5 నిమిషాలు మగ్గించుకుంటే మనకి బంగాళదుంప, ఉల్లిపాయ, టమాటాలు కానీ బాగా మగ్గిపోతాయండి. ఇప్పుడు ఇంకా ఇందులోనే ఉడికించి మెదుపుకున్న శనగల మిశ్రమాన్ని వేసుకుందాము. ఇంత వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ చాట్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకుందాము. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఫైనల్గా కొత్తిమీర, పుదీనా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే చాట్ రెడీ అయిపోతుందండి. చూసారు కదా, చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ చాట్ని అయితే ఒట్టిదే తినేసేయచ్చు అనమాట. పైగా ఈ చాట్ని శనగలతో చేసాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. కొంచెం ఎక్కువ తినేసినా ఏమైపోదన్నమాట. పానీపూరికి కావాల్సిన చాట్ కూడా రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇంకా పూరీలని రెడీ చేసేసుకుందాము. ఈ వీడియోలో అయితే ఇన్స్టాంట్ పూరీలని చూపిస్తున్నామండి. ఈ పూరీలను మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. అది నేను ఇంకొక వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియోలో అయితే ఈ పూరీలని ఇప్పుడు వేయించేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇవి వేసుకొని నిదానంగా వేయించుకోవడమే అనమాట. ఈ ఇన్స్టాంట్ పూరీలు అయితే ఇప్పుడు మార్కెట్లో ప్రతి చోట అవైలబుల్గా ఉంటున్నాయండి. ఎప్పుడైనా కానీ ఇంట్లో ఓపిక లేనప్పుడు కానీ లేకపోతే టైం లేనప్పుడు కానీ ఇన్స్టాంట్ పూరీలని ఎప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఒకసారి ట్రై చేయడంలో తప్పలేదు కదా. చూసారా, మరి పానీపూరికి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాము. ఇంకా లేట్ చేయకుండా వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవడమే అనమాట. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మరి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా నచ్చుతుంది. ఇంకా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్.